మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. పరిశుద్ధ గ్రంథంలో నుండి నూతన నిబంధనలో నుండి వాక్యములను మనము ధ్యానం చేసుకుందాము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరముకు రుణస్థులము కాము. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనత్వం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. తాను చూచుచున్న దాని కొరకు ఎవడను నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదము. ఆత్మయు మన బలహీనత చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించుచు విశ్వాస వాక్యము అదే మనగా యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఎవడునూ సిగ్గుపడడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.